హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు అరవింద్. సో ఈ పేరు మీకు గుర్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే మన ఛానల్లో వీడియోస్ చేయక దాదాపు 2 months అయితే అయిందనమాట. సో నేను ఒక 2-3 days గ్యాప్ ఇచ్చేస్తే అయితే 1 week అయింది, 1 week కాస్త 2 months అయితే అయిందనమాట. సో తెలియకుండానే గ్యాప్ వచ్చేసింది. సో మళ్ళీ కెమెరా ముందు కొంచెం రావాలంటే కొంచెం మనకి ఏదైతే ఈ మోటివేషన్ ఉంటుంది కదా, అది కావాలి కదా. అప్పుడప్పుడు అలా డిప్రెషన్లోకి వెళ్ళడం ఇవి యూట్యూబ్లో ఉన్నప్పుడు కామన్. ఎందుకంటే మనకేమి చాలా మంది సబ్స్క్రైబర్స్ లేరు, మనకేం మనీ రావట్లేదు, కొంచెం ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా ఎటువంటి యూజ్ లేదు ఏంటని చెప్పేసి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అది క్వైట్ కామన్ అనమాట. సో ఒక్కసారి లో ఫీల్ అవ్వాలి, మళ్ళీ దాని నుంచి కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే సక్సెస్ అయితే వస్తుంది అనమాట. వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే, ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినా లేకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఎందుకంటే నా కంటెంట్ మీకు వర్త్ అనిపించి, నా దగ్గర మీకు కంటెంట్ ఉందనిపిస్తున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సపోర్ట్ చేసి మోటివేట్ చేస్తే ఇలాంటి క్వాలిటీ కంటెంట్ వీడియోస్ మీకోసం చాలా తీసుకొస్తాం ఫ్యూచర్లో. అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కంటిన్యూ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే 25,000 రూపీస్ లోపు ఏ ఫోన్ కొనాలి. సో చాలా వరకు ఏంటంటే మనకి ఈ 2 months లోనే మనకి చాలా చేంజెస్ అయితే వచ్చాయి అనమాట. మొబైల్ మార్కెట్లో 25,000 రూపీస్ లోపు చాలా ఫోన్స్ అయితే వచ్చాయి. చెప్పుకుంటూ పోతే లిస్ట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, కానీ ఎవరికి ఏ మొబైల్ సెట్ అవుతుంది అనేది అయితే ఒక క్లారిటీ అయితే మిస్ అవుతుంది అనమాట. సో అంటే ఫోన్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ మాకు ఏ మొబైల్ సెట్ అవుతుంది, మేము ఏ మొబైల్ తీసుకోవాలని చెప్పి చాలా మంది అయితే కన్ఫ్యూషన్లో ఉన్నారు. సో ఆ కన్ఫ్యూజన్కి క్లారిటీ ఇస్తూ ఈ వీడియోలో మనం ఏంటంటే 25,000 రూపీస్ లోపు మనం ఏ ఫోన్ కొనాలి, సో మనం ఏ కేటగిరీలో ఏ ఫోన్ తీసుకుంటే బాగుంటుంది, ఏ ప్రైస్లో తీసుకుంటే బాగుంటుంది, ప్రతి ఒక్కటైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ వీడియో వచ్చరికి నేను September 2024 రికార్డ్ చేస్తున్నాను, వితౌట్ ఎనీ కార్డ్ ఆఫర్స్. అంటే మనకి కార్డ్ ఆఫర్స్ ఏం లేకుండానే నేను ఏదైతే యాక్చువల్ ప్రైసింగ్ ఉందో దాన్ని బేస్ చేసుకుని అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీరు తీసుకునే టైంకి 15,000 నుంచి 2,000 దాకా మనకి ఏదో ఒక కార్డ్ మీద ఆఫర్ అయితే వస్తూనే ఉంటుంది. సో అవన్నీ పక్కన పెడితే సో ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియో కోసం అయితే నేను మొత్తం 4 ఫోన్స్ అయితే పిక్ చేశాను అనమాట. సో ఈ 4 ఫోన్స్ ఏ కేటగిరీ వాళ్ళు సెట్ అవుతాయో చూద్దాం ఫస్ట్ అయితే. సో దాన్ని బట్టి మీరు బేస్ చేసుకుని అయితే ఫోన్ తీసుకోవచ్చు. ఫస్ట్ మొబైల్ వచ్చరికి మోటో G50 ఫ్యూజన్. సో నన్ను అడిగితే 25,000 రూపీస్ లోపు మీకు బెస్ట్ ఆల్రౌండ్ అని చెప్పొచ్చు అనమాట. సో మీరు పెట్టే మనీకి ఇదైతే మీకు పక్కా జస్టిఫై చేస్తుంది అనమాట ఈ ఫోన్ అనేది. ఫోన్లో వచ్చరికి మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే మీకు 6.67 inch POLED డిస్ప్లేతో ఉంటుంది అనమాట. ఇది మీకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఫోన్లో వచ్చరికి 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LVD700 సెన్సర్తో వస్తుంది అనమాట. అలాగే ఈ ఫోన్లో మీకు 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ మీకు 32 MP కెమెరా అయితే ఉంటుంది. ఏదైతే ఈ 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, దీన్ని యూస్ చేసి మీరు మ్యాక్రో ఫోటోగ్రఫీ అయితే చేయొచ్చు అనమాట. సో అలాగే ఈ ఫోన్లో వచ్చరికి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 68 watts కి ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ ఉంటుంది. మోటోలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి 25,000 రూపీస్ లోపు కూడా మనకి ఏంటంటే IP68 వాటర్ అండ్ రెస్ట్రిక్షన్తో వస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఫోన్ యాక్సిడెంటల్గా వాటర్లో పడినా కానీ ఇది మీకు సర్వైవ్ అయితే అవుతుంది. ఇది మీకు లెదర్ బ్యాగ్తో వస్తుంది. సో ఈ ఫోన్ ప్రైస్ వచ్చరికి 22,999 అయితే వస్తుంది అనమాట. సో మనకి ఎలాగో ఈ సెప్టెంబర్లోనే సేల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్కి ఈ ఫోన్ అయితే వస్తుంది. 19,999 అయితే ఈ ఫోన్ వచ్చినా కానీ మీకు ఒక గుడ్ చాయిస్ అయితే అవుతుంది అనమాట. అరౌండ్ 25,000 రూపీస్ లోపు ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చరికి iQ Z9s Pro. సో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే 6.7 inch కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. మీకు 120 Hz సపోర్ట్ చేస్తుంది రిఫ్రెష్ రేట్ అనేది. ఫోన్లో మీకు బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. అలాగే 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. మీకు 16 MP కెమెరా అయితే ఉంటుంది. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts కి ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ ఫోన్ వచ్చరికి 4,000 అయితే ఉందన్నమాట. సో అరౌండ్ మీకు 25,000 రూపీస్ లోపే ఈ ఫోన్ అయితే వస్తుంది. ఈ ఫోన్ మీకు ఎవరికి సెట్ అవుతుందంటే, కొంచెం iQ అంటేనే కొంచెం మనకి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్స్ కాబట్టి, సో 7 Gen 3 నుంచి అయితే మీరు మరీ హ్యూజ్గా ఎక్స్పెక్ట్ చేయకపోయినా కానీ మీరు మీడియం గేమ్స్ ఆడుకోవడానికి కానీ కెమెరాస్ కానీ ఇవన్నీ కొంచెం మీకు బాగానే ఉంటాయి అనమాట. సో వివో iQ కెమెరాస్ ఎలా ఉంటాయంటే కొంచెం బ్యూటీని యాడ్ చేసి చూపిస్తాయి అనమాట. సో కెమెరా పరంగా కూడా మీకు ఇది బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా iQ నుంచి ఒక ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్ మీకైతే ఈ లిస్ట్ అయితే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చరికి హార్డ్ కోర్ గేమర్స్ ఎవరైతే ఉంటారో, సో అరౌండ్ తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఫోన్ కావాలనుకుంటారో అక్కడ వాళ్ళకి పోకో X6 Pro అయితే ఉంది పోకో నుంచి. ఫోన్లో వచ్చరికి 8300 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. ఇది మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు మీడియాటెక్ నుంచి అయితే. సో 8 సిరీస్ అంటేనే మీడియాటెక్ లో కొంచెం మనకి ఫ్లాగ్షిప్ లెవెల్ అయితే ఉంటాయి అనమాట. సో పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో యూస్ చేసిన ర్యామ్ వచ్చరికి LPDDR5X ర్యామ్ అయితే యూస్ చేస్తారు. UFS 4.0 స్టోరేజ్ అయితే చూస్తారు. సో ఇందులో వచ్చరికి మనకి ఏంటంటే ఈ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కూడా మనకి చాలా ఫాస్ట్గా ఉంటాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఏదైతే మీరు మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కానీ గేమింగ్ చేసేటప్పుడు కానీ మీకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఈ ఫోన్లో అయితే 64 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది మీకు ఆప్టికల్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అలాగే 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 2 MP
మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఇవన్నీ క్వైట్ కామన్. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది, 15 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 67 వాట్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఫోన్ వచ్చరికి మనకి 24,000 రూపీస్కి అయితే వస్తుంది. సో ఈ ఫోన్లో మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ విజన్ ఉంటుంది, ప్రతి ఒక్కటి A to Z మీకు అన్నీ ఉంటాయి అనమాట. సో డిస్ప్లే క్వాలిటీ అనేది అరౌండ్ 25,000 రూపీస్లో ఈ ఫోన్లో ఉన్నట్టు మీకు ఏ ఫోన్లో ఉండదు. 1.5K రెజల్యూషన్తో వస్తుంది. డిస్ప్లే అనేది టాప్ నాచ్ అయితే ఉంటుంది. ఓకే, కెమెరాస్ అనేవి ఈ ఫోన్లో మీకు యావరేజ్ కానీ మిగతా ప్రతి డిపార్ట్మెంట్లో ఈ ఫోన్ మీకు టిక్ చేస్తుంది అనమాట. ఫోన్కి కావాల్సిన ప్రతి పిల్లర్ అయితే ఈ ఫోన్లో మీకు చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చరికి OnePlus నుంచి OnePlus Nord CE4 ఈ ఫోన్ లాంచ్ అయ్యి కూడా చాలా రోజులు అవుతుంది. ఈ ఫోన్ మీకు Snapdragon 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 0.67 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్కి అయితే ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, మీకు LYD 600 సెన్సర్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఇది ఒక OnePlus కి ఆనవాయితీ అనమాట, ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని రావడం. సో ఈ ఫోన్ మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. లైక్ ఎట్లా అంటే మీకు OnePlus ఆప్టిమైజేషన్ ఏదైతే ఉందో అది ఈ ఫోన్లో అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ OnePlus బ్రాండ్ నుంచి ఒక ఫోన్ కావాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. ఈ మిగతా అన్ని ఫోన్స్లో కంపేర్ చేసుకుంటే ఒకప్పుడు ఇది ఒక ఆల్రౌండర్. సో దీని తర్వాత iQ G9s Pro అని చెప్పేసి చాలా ఫోన్స్ అయితే లాంచ్ అయినాయి, కానీ సో ఈ ఫోన్ అయితే మీకు ఒక ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. తీసుకోవాలనుకుంటే ఈ ఫోన్ కూడా మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది ఆ ప్రైస్కి. సో ఇవి లిస్ట్లో 4 ఫోన్స్ అనమాట. సో మిగతా ఫోన్స్ మీకు అక్కడ చాలా ఉన్నాయి. ఇన్ఫినిక్స్ నుంచి GT20 Pro కానీ, రీసెంట్గా ఇన్ఫినిక్స్ నుంచి మళ్ళీ జీరో ఒక ఫోన్ అయితే లాంచ్ అయిందనమాట. అలాగే నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 2A+ అని 2A ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్పట్లేదంటే మీరు పెట్టే డబ్బులకి ఒక ప్రోడక్ట్ కొంటున్నారంటే అది మీకు వర్త్ అనిపించాలి. సో తీసుకున్న తర్వాత రిగ్రెట్ అవ్వకూడదు అనమాట. అందుకే నేనైతే ఈ 4 పిక్స్ చెప్పాను అనమాట. ఈ 4 మీకు 25,000 రూపీస్ లోపు బెస్ట్ ఫోన్స్ అనమాట. 25,000 రూపీస్లో ఏ ఫోన్ కొనాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్గా హెల్ప్ అయినా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎవరైనా వాళ్ళలో ఎవరైనా 25,000 రూపీస్ లోపు ఫోన్ కొనాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నా కంటెంట్ మీకు వర్త్ అనిపించి మన దగ్గర కంటెంట్ ఉందనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి క్వాలిటీ కంటెంట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. అలా ఒక కొత్త ఇంట్రెస్టింగ్ క్వాలిటీ కంటెంట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ బై.